హాయ్ అందరికీ నమస్కారం అండి. బాగున్నారా? ఎగ్ బోండా చేస్తున్నాం ఫ్రెండ్స్. 2 ఎగ్స్ తీసుకొని ఉడకపెట్టుకుంటున్నాం. కొంచెం సాల్ట్ వేస్తే బాగా ఉడుకుతాయి ఫ్రెండ్స్, పొట్టు బాగా వస్తుంది. చూడండి, వాటర్ వేసి ఉడకపెట్టుకుంటున్నాము ఒక 10 నిమిషాలు. ఎందుకంటే బాగా ఉడికితేనే ఆ పొట్టు బాగా వస్తుంది ఫ్రెండ్స్. అంత లోపల నేను టీ తాగాలనుకున్నాను, టీకి పెట్టుకుంటున్నాను. చూడండి, సాయంత్రం 4:35 అయింది. స్నాక్స్ ఫ్రెండ్స్, సాయంత్రం ఏమో స్నాక్ తినాలనిపించింది, ఎగ్ బోండా, అందుకని ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, టీ పెట్టుకున్నాను. అప్పుడే కొంచెం ఇలాచి 2 ఇలాచి వేస్తే టీ టేస్ట్గా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, అప్పుడే ఎగ్ బాయిల్ అయిపోయింది. గ్యాస్ కట్టేసిన టీ కూడా అయిపోయింది. టీ తాగేసి ముందు ప్రాసెస్ ఎట్లా చేయాలో చూపిస్తాను. చూడండి, టీ తాగేసినాను అప్పుడే ఆల్రెడీ. చూడండి, ఇప్పుడు ఎగ్గు ఉడికిపోయి ఉంటుంది కాబట్టి దాని జల్ది పొట్టు రాదు, వేడిగా ఉంటుంది. కొంచెం సన్నీళ్ళు వేస్తే పొట్టు అనేది బాగా వస్తుందని నేను కొన్ని సన్నీళ్ళు వేసినాను ఫ్రెండ్స్, మామూలు వాటర్ వేసినాను. చూడండి ఎంత బాగా వచ్చిందో పొట్టు. ఇలాగా పొట్టు తీసుకుని 2 ఎగ్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను కొంచెమే చేస్తున్నాను, ఎందుకంటే నేను ఒకటే ఉన్నాను కాబట్టి 2 ఎగ్స్తోనే చేసి చూపిస్తున్నాను మీకు. ఎంత బాగా టేస్టీగా ఉంటుంది, చూసి ట్రై చేయండి. చూడండి, ఇప్పుడు ఎగ్ పొట్టు వలుచుకున్నాం కదా, వాటర్ వేసి వాష్ చేసుకున్నాం. 1 కప్పు శనగపిండి తీసుకుంటున్నాను. దాంట్లోకి కారం, సాల్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినన్ని వాటర్ వేసుకున్నాము. ఇట్లా చేసి చూడండి ఎంత బాగా టేస్టీగా ఉంటాయి ఎగ్ బోండా ఫ్రెండ్స్. ఇలా కలుపుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఎగ్ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో 2 భాగాలు చేసుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. వేద్దాం. చూడండి, ఆయిల్ హీట్ అయ్యింది. ఇప్పుడు కట్ చేసుకుని ఎగ్ ఉన్నాయి కదా, పిండిలోకి డిప్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేద్దాం. చూడండి, ఇలా కేర్ఫుల్ ఉండండి. చూడండి, ఇంకోటి వేస్తాం. ఇప్పుడు సిమ్లో పెట్టుకోండి మంట, ఎందుకంటే మళ్ళీ జల్ది మాడిపోతే టేస్ట్ ఉంటుంది. ఒక పక్క ఫ్రై అయ్యాక ఇంకో పక్క తిప్పేద్దాం. మంట సిమ్లో పెట్టినాను, కొంచెము బాగా కుక్ అవుతాయని. డీప్ ఫ్రై అవ్వాలి కదా. డీప్ ఫ్రై అయింది, తీసేద్దాం. ఎట్లా పేలి చూడండి, ఈ మాత్రంకి పేలిపోతే చూడండి. అందుకే కేర్ఫుల్ ఉండాలనేది. మళ్ళీ పేలి మళ్ళీ కంట్లోకి ఏమన్నా అయితే ఇదిగా అయ్యి తీసేద్దాం. చూడండి, ఈ మాత్రం వస్తే చాలు. గ్యాస్ కట్టేద్దాం. ఈ మాత్రం ఫ్రై అయితే చాలు. చూడండి ఎంత బాగా అయిపోయింది. చూడండి, ఇలాగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు చూడండి ఎగ్ చూడండి కనిపిస్తుందా? చూడండి ఎలా పేలిందో చూడండి. అందుకే కేర్ఫుల్ ఉండాలనేది.
ఇప్పుడు ఆనియన్స్ డెకరేషన్ చేద్దాం. ఆనియన్స్తో చిన్న ముక్కలు కట్ చేసుకుంటే మధ్య మధ్యలో తినే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత సన్నగా కోస్తాము. చూడండి ఎంత కలర్ఫుల్ ఉందో. చూడండి ఆనియన్స్ వేస్తాను. అది ఎంత డెకరేషన్ ఎంత కలర్ఫుల్గా ఉందో. చూడండి ఫ్రెండ్స్ ఎగ్ బోండా. చూడండి ఫ్రెండ్స్ ఎగ్ బోండా ఎంత బాగుందో చూసి కామెంట్ చేయండి. విజయ విఘ్న క్రియేషన్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.